కోవిడ్ టైం నుండి టికెట్ బుకింగ్ కంప్లీట్‌లీ ఆన్‌లైన్ చేసేశారు. టికెట్స్ బుక్ చేసుకొని ఎంటర్ అవ్వగానే ప్యాలెస్ డీటెయిల్స్ కన్నడ, హిందీ అండ్ ఇంగ్లీష్‌లో కనిపిస్తాయి. ఆ కాలంలో రాజులకి డిఫరెంట్ సీజన్స్‌కి వేరు వేరు ప్యాలెస్‌లు ఉండేవట. సమ్మర్‌లో కూల్‌గా ఉండడానికి ఓపెన్ స్ట్రక్చర్స్ ప్రిఫర్ చేసేవాళ్ళు. వింటర్ అండ్ రెయినీ సీజన్‌లో వెచ్చగా ఉండాలి కాబట్టి క్లోజ్డ్ స్ట్రక్చర్స్ ప్రిఫర్ చేసేవాళ్ళంట. సో, హైదర్ అలీ ఖాన్ గారు కూడా నాకు సమ్మర్ ప్యాలెస్ కావాలని దీన్ని 1781లో కన్‌స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ సంవత్సరానికల్లా ఆయన చనిపోవడంతో బ్రేక్ తీసుకొని తన కొడుకు టిప్పు సుల్తాన్ గారు 1791లో దీని నిర్మాణాన్ని పూర్తి చేశారని ఇక్కడ కనిపిస్తుంది. మీరు గమనిస్తే ఈ ప్యాలెస్ కన్‌స్ట్రక్షన్‌లో 70-80% టేకు చెక్కలను ఉపయోగించారు. ఎందుకంటే వుడ్ సమ్మర్‌లో ఎక్కువ హీట్‌ని అబ్జార్బ్ చేసుకోకుండా చల్లదనాన్ని ఇస్తుంది కాబట్టి. ఇకపోతే ఇక్కడ కనిపించే డిజైన్స్ వెజిటబుల్ డైస్‌తో చేశారంట. ఇంతకాలం చెదిరిపోకుండా ఉంది అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడున్న మ్యూజియంలో వీడియోగ్రఫీ అలో చేయరు కాబట్టి కిటికీలోంచి ఒక చిన్న గ్లింప్స్ చూపిస్తున్నా. మ్యూజియంలో నా ఇంట్రెస్ట్ గ్రాప్ చేసింది ఈ పీస్ ఆఫ్ ఆర్ట్. టిప్పు సుల్తాన్ గారిని షేర్-ఇ మైసూర్ అనేవాళ్ళు. ఆయనకి బ్రిటిష్ పరిపాలన మీద ఉండే హేట్రెడ్‌ని ఈ వుడెన్ పీస్ ఆఫ్ ఆర్ట్ సింబలైజ్ చేస్తుందన్నమాట. మరి పైకెళ్ళి చూడగానే ఒక గ్రూప్ ఆఫ్ ఫారినర్స్ బెంగుళూరు వాక్ అనే ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ ప్యాలెస్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉన్నారు. గైడ్ మన ఇండియన్ హిస్టరీ గురించి చెప్తుంటే ఎంతో ఆసక్తిగా వింటున్నారండి వాళ్ళు. అంత రిచ్ కల్చరల్ హెరిటేజ్ మన కంట్రీది. టిప్పు సుల్తాన్ గారు ఈ ప్యాలెస్‌కి వచ్చినప్పుడు పబ్లిక్‌ని అడ్రెస్ చేయడానికి ఈ ప్లేస్‌లో కూర్చునేవారట. ఫ్యామిలీ డిస్కషన్స్‌కి ఇటువైపు యూజ్ చేయడానికి ప్రిఫర్ చేసేవాళ్ళట. అయినా ఏ మాట కామాటే చెప్పుకోవాలి కానీ టెక్నాలజీలు, మెషిన్‌లు లేని ఆ కాలంలోనే ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్‌లో ఇంత అందమైన ప్యాలెస్‌ని ప్లాన్ చేసిన ఆ మేధావులకు హ్యాట్స్ ఆఫ్.